హలో అందరికీ. ఈరోజు టేస్టీ అండ్ జ్యూసీ చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా నీట్గా కడిగి చికెన్ని ఒక బౌల్లోకి తీసుకొని ఇందులో కారం, ధనియాల పొడి, ఉప్పు వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్నాక ఇది పక్కన పెట్టుకొని మసాలా కోసం చెక్క, మిరియాలు, ధనియాలు, లవంగాలు, ఎండుమిరపకాయలు, తర్వాత జీలకర్ర, ఎండు కొబ్బరి వేసుకొని ఇలా బరకగా వచ్చేటట్టు పౌడర్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఆయిల్లో జీలకర్ర, మిరపకాయలు, కరివేపాకు వేసుకొని ఫ్రై అయ్యాక ఆనియన్స్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో కొంచెం పసుపు వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసి మంచిగా ఒక 10 to 20 minutes ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా వేసి ఒక 5 minutes పాటు ఫ్రై చేసుకోవాలి. చికెన్ బాగా ఫ్రై అయిపోయాక ఫైనల్గా కొత్తిమీర వేసుకొని దించేస్తే టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై రెడీ. మీకు నా రెసిపీ నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.